16వ కీర్తన 11 వచనాలు మనం ఇందులో చూస్తాం. సో ఈ 11 వచనాలు మరి దేని గురించి మాట్లాడతాయంటే, కీర్తనకారుడు ఇది మోస్ట్లీ దావీదు కీర్తనగా కొందరు నిపుణులు చెప్తూ ఉంటారు. అయితే ఈ కీర్తనలో మనము గమనించినట్లయితే ఈ కీర్తన దేని గురించి మాట్లాడుతుందంటే, కీర్తనకారుడు ఈ పాటను ఎవరైతే రాశారో తను ప్రవచనాత్మకంగా అలాగే పరిశుద్ధమైనటువంటి ఈ లేఖనముగా ఈ కీర్తనను మరి రాసినట్లుగా మనం చూస్తాం. ఈ యొక్క కీర్తనను అనేకులు క్రైస్తవులు పరిశుద్ధులు మరి లేఖనములను చూచినట్లుగా ఈ కీర్తనను చూస్తారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ కీర్తనలో మనం చూసినట్లయితే ఇది నిరీక్షణతో కూడినటువంటి కీర్తనగా మనం చూస్తాం. దేవుని యందు మనము భద్రపరచబడుచున్నటువంటి ఆయన బిడ్డలుగా మనం చూస్తాం. మరి భద్రత అనేది ఏంటంటే ప్రిజర్వింగ్ అనేటువంటి వర్డ్ ఇంగ్లీష్లో. భద్రత, ప్రిజర్వింగ్. మనము కూరగాయలు చెడిపోకుండా ఫ్రిడ్జ్లో ఎలాగైతే పెడతామో, లేకపోతే ఏదైనా తినే ఆహారము రేపటికి పనికి రావాలంటే ఈ రోజున మనం మరి ఫ్రీజ్ ఎలాగైతే చేస్తామో, కూల్ ప్లేస్లో ఎలాగైతే పెడతామో, ఆ విధంగా మనల్ని దేవుడు తన రెక్కల నీడలో భద్రపరుస్తాడు. పరిశుద్ధాత్మ మరి మనము గనక రెక్కల నీడ అన్నప్పుడల్లా ఎలా మనం రెక్కల నీడ అంటే ఏంటంటే దేవుని అభిషేకం, దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి సన్నిధి. హల్లెలూయా. సో దేవుని బిడ్డలారా, నేను ఐ డోంట్ వాంట్ టు గో డీప్ ఇన్ టు దాట్. ఎక్కువగా లోతుగా నేను ఈ టైంలో నేను వెళ్ళలేను దేవుని వాక్యంలోకి. ఐ జస్ట్ వాంట్ టు do it very quickly because it's a early morning prayers. కీర్తనలు 16వ అధ్యాయం. I want to quickly read it through from verse 1 through 11. 1వ వచనం నుంచి 11 వచనాలు ఉన్నాయి. జాగ్రత్తగా గమనించండి. దేవా, నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనీలాగందును, భూమి మీదనున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలము ఇష్టులు. యెహోవాను విడచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేనర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. ఇక్కడ చూడండి దేవుని బిడ్డలారా, ఈ 4 వచనాలు మనం చదివాము మొదటి నుంచి. మొదటి వచనంలో నేను దేవుని యొక్క శరణు జొచ్చి ఉన్నాను, ఆయన నాకు భద్రం అని చెప్తుంటాడు. ఆయన మనకి క్షేమాధారం అని చెప్తుంటాడు. 2వ వచనంలో యెహోవాతో నేను మనవి చేయుదును, నీవే నా ప్రభుడవు అని చెప్పి, నువ్వు నా క్షేమకరంగా ఉండేదవు ప్రభువా అని చెప్పి చెప్తూ ఉన్నాడు. 3వ వచనం చూస్తే, నేను ఇలాగందును, భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులైన వారు. ఎందుకంటే దేవుడు ఆయన తన భక్తుల యొక్క తన యొక్క పరిశుద్ధులను ఆయన గమనించుచు మరి కాపాడే దేవుడు అని చెప్పి అతిశయిస్తున్నాడు దేవుని ఎడల. మరి కీర్తనకారుడు వారు నాకు కేవలము ఇష్టులుగా ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఎవరు? భక్తులు, అనగా దేవుని బిడ్డలు. మరి 4వ వచనం చూస్తే, యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని అనుసరించటంలో ఉంటాయి మనకి శ్రమలు. మరి దేవునికి దూరంగా ఉంటూ ఫ్రెండ్షిప్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు కొంతమంది. మరి స్నేహాలకి, సహవాసానికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇస్తారు. దేవుణ్ణి పక్కన పెట్టి మరి స్నేహం అని
మరి స్నేహితులని, మరి సహవాసమని, పొద్దున్న లేస్తే అది క్రైస్తవ స్నేహమైనా, మరి అన్యులతో సహవాసమైన స్నేహమే. దేవునికి దూరంగా ఉంటూ మరి ఇతరులకు దగ్గరగా అవుతూ ఉంటారు, మనుషులకు దగ్గరగా అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి శ్రమలు తప్పవు, శ్రమలు విస్తరిస్తూ ఉంటాయి. వారు అర్పించు రక్తపానీయార్పణములు నేను అర్పింపను, వారి పేర్లు నా పెదవుల నెత్తను. చూడండి, భక్తిహీనుల గురించి మనము మాట్లాడుకోవటం కూడా వ్యర్థమే అని కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 5వ వచనం, యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము నీవే, నా భాగమును కాపాడుచున్నావు. దేవుని యందు మరి నిశ్చయతను తీసుకుంటున్నాడు. ప్రభువా, యెహోవా దేవా, నీవు నా స్వాస్థ్యమై ఉన్నావు, నువ్వు నా స్వాస్థ్య భాగమై ఉన్నావు, నీవు నా పానీయ భాగమై ఉన్నావు, నీవే నా పానీయము, నీవే నా భాగమై ఉన్నావు, నన్ను కాపాడే దేవుడు నీవే అని చెప్పి మళ్ళీ 5వ వచనంలో యెహోవాను గురించి సంతోషిస్తూ, అతిశయిస్తూ, ఆయన్ని స్మరిస్తూ, ఆయన్ని ధ్యానం చేస్తూ, ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు. 6వ వచనం చూస్తే, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. హల్లెలూయా. అంటే దేవుని యందు ఉన్నవారికి మంచి శ్రేష్టమైనటువంటి ఈవులు దొరుకుతాయి, శ్రేష్టమైనటువంటి మరి సహవాసం దొరుకుతుంది. మనోహరమైనటువంటి స్థలములలో నాకు పాలు దొరికింది అంటే నాకు సహాయం నాకు కూడా వారితో సహవాసం చేయడానికి, అక్కడ నివసించడానికి నాకు సహాయం దొరికిందని చెప్తూ ఉన్నాడు. 7వ వచనం, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. చూడండి, మన అవయవాలన్నీ కూడా యెహోవాను గురించి బోధిస్తూ ఉంటాయి. అలాగే మన అంతరింద్రియము, మన హృదయము, మన హృదయ భాగము, అది కూడా యెహోవాను గురించి బోధిస్తూ ఉంటుంది. ఎందుకంటే రాత్రి వేళ కూడా నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను అని చెప్పి మరి కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు. 8వ వచనం, సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను. చూడండి, సదాకాలం యెహోవా యందు నా గురి ఉన్నది గనుక ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, గనుక నేను కదల్చబడను. ఎన్ని తుఫాన్లు వచ్చినా, ఎన్ని గాలులు, ఎన్ని వరదలు వచ్చినా నేను కదల్చబడను. స్థిరమైన పునాది వేయబడిన వ్యక్తి ఎప్పుడు కూడా, దేవుని యందు పునాది వేయబడిన వ్యక్తి ఎప్పుడు కూడా చలించడు, చెదిరిపోడు, కదలించబడదు, స్థిరంగా ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి స్థిరత్వం అనేది చాలా అవసరం క్రైస్తవ జీవితానికి. మరి వర్స్ 9, 9వ వచనం చూడండి, అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది, నా శరీరము కూడా సురక్షితముగా నివసించుచున్నది. చూడండి, క్షేమమును గురించినటువంటి విషయం చూస్తే మరి సురక్షితము ఎక్కడ దొరుకుతుందంటే మరి మన శరీరానికి ఆరోగ్యము ఎక్కడ దొరుకుతుంది, మనము ఆత్మనందు మనము ఎలాగ మరి సంతోషంగా హర్షిస్తాము మరి అంటే, మరి ఎవరైతే మరి దేవునికి దగ్గరగా ఉండి దేవుని స్తుతిస్తారో, దేవుని ఆరాధిస్తారో, దేవునికి చేరువగా ఉంటారో ఎల్లప్పుడూ వారు మాత్రమే సంతోషంగా, సుఖంగా, క్షేమంగా మరి హర్షిస్తూ ఉంటారు ఆత్మలో. మరి 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. ఆమెన్. దిస్ ఈస్ ద అష్యూరెన్స్ దట్ ద సామిస్ట్ ఈజ్ ఏబుల్ టు utter, he is able to declare very good. ఇప్పుడు ఆయన చనిపోయినా సరే కుళ్ళు పట్టనీయవు అని లేకపోతే నేను బ్రతికున్నా సరే నన్ను కుళ్ళు పట్టనీయవు అని చెప్పి దేవుని దగ్గర నిశ్చయతతో మాట్లాడుతున్నాడు. అంటే ఎప్పుడు కూడా మనము దేవుని యందు ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా భయపడరు.
దేవుని యందు నివసించువారు దేవుని యందు అతిశయిస్తారు, దేవుని యందు సంతోషిస్తారు. నేను చనిపోయినా సరే, ఈ బాడీలో నుంచి ప్రాణం వెళ్ళిపోయినా సరే, నేను నీ యొక్క పరిశుద్ధుని ఆ పాతాళంకు కూడా నన్ను నన్ను పడనివ్వకుండా, నువ్వు నన్ను కుళ్ళు పట్టకుండా నన్ను కాపాడుతావు అని చెప్పి ఆ నిశ్చయతను కలిగి ఉన్నాడు. 11వ వచనం, జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. ఆమేన్. చూడండి ఎంత గొప్ప దేవుడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేస్తున్నావు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదు, కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని చెప్పి మరి అందుకని దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధిని ప్రేమించే వారికి నిజముగా సంతోషము, నిజముగా సమాధానం ఉంటుంది. మరి అనవసరంగా మరి చెడు సహవాసములు పట్టి యవనస్తులు వారి సమయాన్ని వ్యర్థము చేసుకుంటున్నారు, వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. యవనస్తులే కాదు, పెద్దవాళ్ళైనా, యవనస్తులైనా, మధ్య వయస్కులైన, స్త్రీలైన, పురుషులైన అనేక మంది అనేకమైనటువంటి విషయాల్లో వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు ఈ రోజుల్లో. మరి కొందరైతే సీరియల్స్ అని, సినిమాలని, వాటి కొరకు సమయాన్ని కేటాయించి సమయాన్ని వ్యర్థం చేసుకుంటున్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యందు అతిశయించటం నేర్చుకోండి, దేవుని యందు మీ సమయమును గడుపుట నేర్చుకోండి. మరి అక్కడ మనకి సంపూర్ణమైనటువంటి సంతోషము కలదు, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. దేవుడి పరిశుద్ధాత్మను మన జీవితంలో దీవించును గాక. ఆమేన్.